ఫ్రెండ్స్ ఉంది. సో ఒక్కసారి నిహారికకి ఇస్తారా మైక్? రైట్. సో నిహారిక గారు, హలో సో ఎన్నో సినిమాలకి మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఆడియన్స్ని థియేటర్ రప్పించేటువంటి ప్రమోట్ చేశారు. ఇప్పుడు మీ సినిమానే స్క్రీన్ మీద రాబోతుంది. సో ఇంకా కొన్ని గంటల్లో చూడబోతున్నాం. సో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్ని మిమ్మల్ని చూడాలని థియేటర్ రావడానికి? మీ రోల్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నో ఐడియా సార్. దిస్ ఈజ్ మై డెబ్యూ. అది నేను అక్కడ వేరే స్టార్స్తో చేస్తే వాళ్ళ సినిమాకి ఒక చిన్న పుష్ లాగా, కానీ they're still coming to those theaters to see those stars. నేను ఒక సర్కారీ వారి పాటకి వెళ్ళింది మా మహేష్ బాబుని చూసుకోవడానికి, నేను ఆయనతో ప్రమోట్ చేశానని కాదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఇంపాక్ట్ బికాజ్ నేను కొత్త. బట్ ద రోల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక డెబ్యూకి ఒక అమ్మాయికి ఇంత స్కోప్ ఉన్న రోలు అండ్ ఇంత క్యారెక్టర్ ఆర్కున్న రోలు నాకు రావటం అది చాలా లక్కీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విజయ్ వాజ్ ఏబుల్ టు సీ మీ ఇన్ దట్ రోల్. యా, ఐఎమ్ ఎక్సైటెడ్గా ఉన్నాను, నర్వస్గా ఉన్నాను. దేవుడికి ఒక 100 సార్లు దండం పెట్టుకున్నాను ఈరోజు. ఒక చిన్న గణేశాన్ని కూడా నా బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చాను. ఏమవుతుందో ఐఎమ్ జస్ట్ హోపింగ్. ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే వెళ్ళిపోయి ఒకసారి థియేటర్లో చూడాలని. నేను ఫుల్గా చూడలేదు ఇంకా. సో తెలీదండి. సో అంటే ఇలాంటి అంటే ఒక సెటిరికల్ కామెడీ సినిమాలు, సో లైక్ దట్ జాతిరత్నాలు లాంటి సినిమాలు హీరోయిన్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మిగతా ఎంటర్టైన్ గైస్ చాలా ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రోల్ అనేది వీళ్ళ ఇంపాక్ట్ని ఎంతవరకు పెంచుతుందా తగ్గిస్తుందా? వాళ్ళ ఇంపాక్ట్ పెంచుతుందో తగ్గిస్తుందో తెలియదు, కానీ నాకు ఒక డెబ్యూకి నా ఇంపాక్ట్ మాత్రం ఇచ్చిన స్కోప్కి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు నలుగురనే కాదు, మూవీలో ఇంకా సీనియర్ కమీడియన్స్ ఇంకొక 15-20 మంది ఉన్నారు. సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వలీ కాంట్రిబ్యూటెడ్ అండి. అండ్ మేము స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కలిసే కనిపిస్తాం మోస్ట్లీ. సో రోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది.